వాక్యం అయిన తర్వాత మనం బాప్తిసాల గుండ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బాప్తిస కార్యక్రమాలను మనం వెళ్తాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు కల్వారి చర్చిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందరూ సహోదరి సహోదరులు అందరికీ కూడా సంఘ పెద్దలు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ సీరియస్గా ఉన్నారేంటి? శుద్ర అలాగే ప్రార్థనలు చేసి ఉన్నారు. మరి మందిరం అంతా కూడా ప్రార్థన ప్రసన్నత అనేది తెలుస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఎంతో గొప్పది. మరి ఈరోజు వాటి జరిగింది. దేవుని పిల్లలారా, మరి శ్రమ వస్తే వచ్చావు కానీ నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఏ బహుమానం ఇస్తావో చెప్పు అని అనేవాడంట దైవజనుడు. అలాగే శ్రమలే మన బంధువులయ్యా, వారు వస్తారు, కొన్ని రోజులు ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు అని అనేవాడంట దైవజనుడు దేవదాసయ్య గారు. అట్లా మరి గొప్ప శ్రమ అంటే శ్రమ అది ఏ రకమైన శ్రమ అయినా అది దేవుని పిల్లలకు మేలు, దేవుని పిల్లలకు ఆశీర్వాదం. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి శ్రమ ప్రతి కష్టం వెనకాల ఒక ఆశీర్వాదం, ఒక దీవెన అనేది దాగి ఉంటుంది. పాటపాడతాం. సహించేదం శ్రమలన్నీ, భరించేదం భారాలన్నీ, సహించేదం శ్రమలన్నీ, భరించేదం భారాలన్నీ, యేసన్నను చూచెదను, నవ్వెదను నిరంతరము, యేసన్నను చూచెదను, నవ్వెదను నిరంతరము.
ఐక్యతలో ఆరాధించెరా సహించెరం శమరం హరించెరం భారలని దేశంగను చూచెదను నవ్వెదను నిరంతరము దేశంగను చూచెదను నవ్వెదను నిరంతరము నవ్వెదను నిరంతరము. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి బాప్తిస్మం తీసుకున్నటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ఒకసారి ఉన్నారా? చేతులు చూపిస్తారా? చాలా చాలా సంతోషం. ఆయన గారు సాక్షులు చెప్పడానికి ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ కార్యం చేశాడు. మరి అట్లా దేవుని చిత్తం లేకుండా ఎవరు కూడా ఈ యొక్క ఒప్పుకోలుకు రారు. స్తోత్రం. హల్లెలూయా. ఇది మనుషులు చేస్తున్న పని కాదు, మనుషులు జరిగించే పని కాదు. చేత దేవునికి ఎంతగానో నేను స్తుతి చెల్లిస్తున్నాను. 9 మంది మరి ఎంతో సంతోషం. మా కుమారులు కూడా ఇప్పుడే బాప్తిసం పొందారు. చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. చాలా చాలా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగా తన చిత్తాన్ని రాబోయే రోజుల్లో మీ విషయంలో నెరవేర్చినగా ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప సంతోషం, పరలోకపు ఆనందముకై స్తోత్రం. ప్రభు మీ యొక్క చిత్తము ఉద్దేశములన్నీ జరిగించుతున్నందులకై స్తోత్రం. ప్రభు ఈరోజు మీరు సిద్ధపరిచిన 9 మంది బిడ్డలను బట్టి వారిని ఆశీర్వదించి మంచి ఒప్పుకోలతో నాయన మిమ్మల్ని ఒప్పుకొని మీ చిత్తం అంతా నెరవేర్చుకు సహాయం. మీ దాసులు నిలబడుతున్నారు నాయన. వాక్యాన్ని మాకు దయచే, వాక్యాన్ని మరి మాకు అవగాహన ఇచ్చి మీ సత్యంలోకి ముందు నడిపించు. మీ సత్యం ద్వారా సమస్తాన్ని గ్రహింపచ్చు, స్వతంత్రాన్ని అనుగ్రహించు. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ ఆత్మతో మీ దాసుని నింపి బలముగా వాడుకోవాలి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నట్లయితే ఈ సమయంలో చిన్నమంద మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ కేవి ప్రకాష్ అంకులు మనకి వాక్యాన్ని అందించాలని కోరుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అభిషక్తులైన దైవజనులు విలియం కేరీ గారికి, అలాగే మిత్రా గారికి, మరి దైవజనులు అశోక్ గారికి, మరి ఇక్కడ చేరి వచ్చిన పాస్టమ్మ గారికి, మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు. మరి సుధాకరయ్య గారు నన్ను ఎంత ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా మిత్ర పాస్టమ్ గారు, మరి అలాగే అశోక్ వారి కుటుంబము, మీరు కూడా ప్రేమిస్తున్నందుకు దేవుని పేరట మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రేమించకపోతే మీరు నన్ను పిలిచి ఉండేవాళ్ళు కాదు కదా. పాస్టర్ గారు వెళ్ళిపోయాడు, 6 నెలలు దాటింది, నేను కూడా వెళ్తాను. అయితే నేను చాలా సంతోషంగా వెళ్ళాలనుకుంటున్నాను. దిగులుతో, బాధతో, అయ్యో నేను చనిపోతానని డాక్టర్ చెబుతున్నాడే అనే వేదనతో కాకుండా నా సొంత ఇంటికి, నా తండ్రి ఇంటికి నేను హ్యాపీగా వెళ్ళాలి. అది నా అంటే నా దాన్ని ఏమంటారు, నా గురి, లేకపోతే నా విశ్వాసం, నా నిరీక్షణ. సరే, మంచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరి దైవజనులు మరి లేని లోటు తన మరి కుమారుడు మిత్ర చక్కని సేవ జరిగిస్తూ ఆయన పడిన ప్రయాసలో ఒక 9 మందిని ఈరోజు యేసుక్రీస్తు రాజ్య వారసులుగా చేయటానికి సిద్ధపరిచినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు ప్రభు చెప్పిన మాట మార్కు సువార్తలో మనం చూస్తాం 15-16 వచనాల్లో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడదు. అంటే బాప్తిసము ఎందుకు అంటే పాపము వలన వచ్చు జీతం మరణం, అంటే అదే శిక్ష. ఆ మరణమే రెండవది. అగ్ని ఆరదు, పురుగు చావు. మరణం అనేది అందరికీ వస్తుంది. భక్తి కలిగిన వారికి, భక్తిహీనులకు కూడా వస్తుంది. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి మరణము విలువైనది. ఎందుకంటే విలువైనటువంటి ఆయన రక్తము చేత మనను కొన్నాడు. ఆయన రక్త ప్రోక్షణలో మన ప్రతి అతిక్రమాన్ని, ప్రతి పాపాన్ని ఆయన తుడిసివేసి మనలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మరి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. ఈరోజు మరి బాప్తిసం ద్వారా శిక్ష నుండి తప్పించుకుంటున్నారు కదండి. పాపమునకు వచ్చే ఆ జీతమైనటువంటి రెండవ మరణము నుండి, నరకము నుండి, యుగయుగాలు ఏడ్పు పన్ను కొరికేటువంటి స్థలము నుండి తప్పించబడుతున్నాడు కదండి. మరణములో నుండి జీవములోనికి దాటుతున్నాడు, అంటే శిక్షను తప్పించుకుంటున్నాడు. రెండవ మాట యేసు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 3:3లో నికోదేముతో అంటారు, ఒకడు క్రొత్తగా ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించాలా. మరి పాత జన్మ ఏంటి? నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించి, కనుక నేను పాపిని గనక పాపం చేస్తున్నాను. అందుకే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, పాపం చేయకూడదన్నటువంటి కోరిక నాకుంది. కోరిక అందరికీ ఉంటుంది, పాపం చేయకూడదు అని మనస్ఫూర్తిగా ఎవరు పాపం చేయరు. ఎందుకంటే ప్రతి అంతరంగంలో, ప్రతి హృదయంలో దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. ఇది తప్పు, ఇది రైట్. ఇది చేస్తే దేవునికి కోపం వస్తుంది, ఇలా ప్రవర్తిస్తే దేవునికి ఇష్టడుగా ఉంటాం, మంచి చేస్తే దేవునికి ఇష్టడుగా ఉంటాం. అయితే మన మనస్సాక్షి మనలను గద్దిస్తున్నప్పటికీ కూడా చేయాలనుకున్న మంచి పని చేయకుండా, చేయకూడదు అనుకునే చెడ్డ పనే చేస్తున్నాం. అదే పౌలు గారు అక్కడ చెబుతాడు, నాకు మంచి చేయాలన్న కోరిక ఉంది కానీ నా కోరిక ఫలించటం లేదు. ఎందుకంటే నేను పాపమున పమ్మబడిన శరీరములో ఉన్నాను కనుక. అందుకే అంటాడు 24వ వచనంలో ఏమంటాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు. ఆయనేనా కదా. 3వ అధ్యాయంలో 23వ వచనం ఏమంటాడు? అందరూ కదా, ఏ భేదము లేదు. ఏ భేదము లేదంటే స్త్రీ అని, పురుషుడని,
యవనస్తుడని, యవనస్తురాలని, రాజులని, అధికారులని, విద్యావంతుడు, విద్య లేనివాడని భేదము లేదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేరు. కాబట్టి పౌలు గారు ఆ మాట అన్నాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడు, వీటి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడే చూపిస్తాడు? చాలా మంది అనుకుంటారు పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం పోతాము, గోదానం, వస్త్రదానం, అన్నదానం, రకరకాలైనటువంటి దానాలు చేసి స్వర్గాన్ని సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన మానవుడికి ఉంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి భక్తి చేస్తూ ఉన్నారు. కానీ ఆ భక్తి ఎలాంటిదంటే, మన నీతి క్రియలు ఎలాంటి అంట, మనము యేసుక్రీస్తు లేకుండా పవిత్రులము కాజాలి. కాబట్టి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అవన్నీ మురికి గుడ్డతో సమానం. మంచి పనులు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్దాం. కనుక అశాశ్వతమైనటువంటి ఈ శరీరంలో మరి ఇది శాశ్వతం కాదు. మనకంటే ముందు అనేక మంది పోయారు, మనం కూడా వెళ్తాం. మనిషి ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80 అన్నాడు. ఆ తర్వాత ఆయాసం రొప్పే. కానీ మనము మరణించక ముందే మనము ఎక్కడికి పోతున్నాము అనేది ఆలోచించిన వారు మాత్రమే బైబిల్ను చదువుతారు, వింటారు, మరి వాక్యం చెప్పిన మాట ప్రకారం, అనగా దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బాప్తిసం అనేది రెండవ విషయం ఏంటంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించటం అంటే ఏమా, కొంతమంది బాప్తిసం తీసుకుంటారు. నేను కూడా చాలా మందికి ఇచ్చాను బాప్తిసాలు. ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారు అంటే, రోగం వచ్చింది, తగ్గిపోతుంది, అందుకని తీసుకుంటున్నానని మీరు ఇప్పుడు సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు చాలా మంది అలా చెప్పుకుంటారు. మరి ఈ విధంగా నేను ప్రార్థన చేశాను. మా శ్రమలో, కష్టంలో, లేకపోతే కొన్ని ఇబ్బందుల్లో ఆయన మాకు సహాయం చేశాడు కనుక బాప్తిసం తీసుకుంటున్నాను. అది కరెక్టేనా ఏమా? కరెక్ట్ కాదు. ఏది కరెక్టు అంటే, అశాశ్వతమైన ఈ జీవితాన్ని విడిచిపెట్టి శాశ్వతమైన జీవితంలో ప్రవేశించబోతున్నాం. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వ్యక్తి, నమ్మి బాప్తిసం పొందని వ్యక్తి ఎక్కడున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు ఏమా? తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఎక్కడుండి? పాతాళం. కనుక ఆ పాతాళ వశము కాకుండా మనము దరిద్రుడు ఉన్నటువంటి స్థలం, అంటే అబ్రహాము యొక్క కుడి రొమ్మున ఉన్నాడంటే ప్రశాంతమైనటువంటి స్థలం, నెమ్మది కలిగిన స్థలం. అది యుగయుగాలు ఉండే స్థలాలు ఈ రెండు కూడా. ఇక్కడ యుగయుగాలు ఏడుపు, పళ్ళు కొరుకుట. అక్కడ యుగయుగాలు తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధ దూతలతోనూ పరిశుద్ధులతో యుగయుగాలు ఆనందించే స్థలం. దానికోసము మనము క్రొత్తగా జన్మించాలి. అయితే బాప్తిసము తీసుకునేటప్పుడు మారు మనసు పొందాలా అన్నాడు. ఏమన్నారు? పేతురు చెబుతాడు కదా, అపోస్తల కార్యం 2:27 ఈ మాటలు చెబుతున్నప్పుడు వారి హృదయములో గుచ్చుకున్నాయంట ఆ మాట.
అప్పుడు వారు అడిగారు, అక్కడున్న దగ్గర దగ్గర ఒక 13 భాషల వారు ఉంటారు, చాలా దేశాల నుండి చాలా ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు. వాళ్ళు ఆ మాటలు విని వారి హృదయంలో నొచ్చుకొని, మరి మీ హృదయంలో నొచ్చుకుంటేనే వచ్చారనుకుంటున్నాను బాప్తిసం తీసుకుంటారు. దేవునికి స్తోత్రం కదండి. వాక్యం ఎక్కడ గుచ్చుకోవాలి? బాధ కలగాలి, పశ్చాత్తాపడాలి. ఒకసారి నేను బైబిల్ చేతపట్టుకొని ప్రార్థనకి వెళ్ళి, ఉదయం 8కి ప్రార్థన, 9:30 వదులుతారు బ్యాప్టిస్ట్ చర్చిలో. మరలా బైబిల్ తీసుకొని వస్తా మరి రైల్వే స్టేషన్ దగ్గరలో సరస్వతి పిక్చర్ ప్యాలెస్ అని ఒక సినిమా హాల్ ఉంటే అక్కడ లైన్లో నిలబడ్డా టికెట్ల కోసం. నాకన్నీ చూసి అందరూ నవ్వుకున్నారు. అంటే అప్పటికి నేను బాప్తిసం కూడా తీసుకోవాలి, ప్రార్థనకు మాత్రమే వెళ్తున్నా. అంటే నేనేమనుకుంటున్నాను, క్రైస్తవుని అనుకుంటున్నాను. నేను పాటలు పాడుతున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను కూడా ఆరాధనకి వెళ్తున్నాను అనుకుంటున్నానే కానీ క్రొత్త జన్మ నూతనంగా జన్మించలేదు. కాబట్టే ఎక్కడికి వెళ్ళాను? దుష్టులు ఉండే స్థలంలో నేను కూడా అపహాస్కుల మధ్య కూర్చున్నాను. నెమ్మది ఉంటుందా? బైబిల్ చేతిలో ఉంది, పరిశుద్ధ గ్రంథము. సినిమా చూసే నెమ్మది ఉండనిస్తాడా దేవుడు? నెమ్మది లేదు, శాంతి లేదు. ఏదో నా హృదయంలో బాధ, వేదన కలిగింది ఆ సినిమా హాల్లో. బయటికి వచ్చాను. ఏడిస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారోనని రైల్వే స్టేషన్లో, నేను అప్పుడు సమోసాలు అమ్మేవాడిని, రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఆ కంపార్ట్మెంట్లో ఉండే బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చి మళ్ళీ కళ్ళు దుడుచుకొని బయటకు వచ్చేవాడు. ఒకవేళ వ్యాపారం చేస్తుంటేనన్నా నాకు అంటే మనుషులతో మాట్లాడుతుంటే ఈ బాధ, అంటే ఈ దుఃఖం రాకుండా ఉంటుందో అని అనుకుంటే అదేమి లేదు. ఇంటికి వెళ్ళాను, తలుపులు వేసుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, ఏడ్చాను. ఎందుకంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని కనికరం. ఆ రోజు నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. మీ 9 మంది కూడా అలాగే ఒప్పుకున్నారేమో అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏడవకపోయినా కనీసం మీ హృదయంలో నొప్పి తగలాల. నేను దేవునికి విరోధంగా పాపం చేశాను కనుక ఆ పాపానికి వచ్చే శిక్ష నరకము. కనుక అట్టి నరకము నుండి తప్పించటానికి నా యేసయ్య శిలువలో తన రక్తాన్ని చిందించాడు. నా అతిక్రమముల కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? శిక్షించబడ్డాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు ఆ శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే నా కోసం, నీ కోసం భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు కూడా ఆయన దెబ్బలు తిన్నాడు, శిక్ష అనుభవించాడు, రక్తం చిందించాడు. ఎవరు పశ్చాత్తాపడతారో, హృదయంలో నొచ్చుకొని బాధపడతారో వారు ఆ మాట అడిగారు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలా అని అడిగితే ఆయన చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ఆ తర్వాత ఏం చేయాలా? మూర్ఖులకు, అంటే ఇదివరకు మనం మూర్ఖులమే. ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచరో, నమ్మరో, యేసుక్రీస్తు వారు నా కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో చనిపోయాడని ఎవరు నమ్మరో వాళ్ళంతా మూర్ఖులే. చాలా మంది మనం టీవీలో ఇప్పుడు చెబుతారు, ఆయన 3 మేకులు కూడా దుక్కోలేకపోయాడు, ఆయన ఏం దేవుడు, ఆయన ప్రేమ నీకు తెలిస్తే కదా దరిద్రుడా అని నేను చెబుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే మనము సావవలసిన, మనము దెబ్బలు తినవలసిన, శిక్ష పొందవలసిన స్థలములో ఆయన మన పక్షముగా దెబ్బలు తిన్నారు. ఇదిగో ఈ నా బిడ్డ, ఈమె తన పాపాలు ఒప్పుకుంది, ఆమె పాపాల నిమిత్తం నేను శిక్షను పొందాను తండ్రి,
ఇక ఏమని క్షమించు. ఏమంటాడు? తండ్రి దగ్గర నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు. కనుక తండ్రి నీ పాపాలు క్షమిస్తే నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా, పరిశుద్ధుడిగా దేవుని ఇంటిలో నివాసం చేసే అధికారం, అవకాశం నీకు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మరి మనము పరిశుద్ధం కావాలంటే యేసు రక్తంలో ప్రతి పాపము అడగబడినప్పుడే మనము పరలోకములో దేవుని ఇంటిలో యుగయుగాలు ఉండే అర్హతను సంపాదించుకుంటాం. దాన్నే క్రొత్త జన్మ అన్నారు. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మరలా ఎనికి పోతే ఏమంటారు? ఏమంటారు? పేతురు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అసలు ఈ మార్గం తెలుసుకోకుండా ఉంటేనే బాగుండేది. ఈ మార్గంలోనికి వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ వెనకటి జీవితంలోనికి, పాపంలోనికి పోతే కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది ఏం చేయబడుతుంది? దాని బుద్ధి అది ఏమో ఒక తీర్మానం చేసుకోవాలి. నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడే ఏం చేయాలి? మరి భక్తుల్లో మోషే చాలా మరి దేవునికి విధేయుడైన వాడు, సాత్వికుడని కూడా, దీన మనసు కలిగిన వాడని కూడా ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ఆయన అంటాడు, మనం రోమీయులకు రాసిన ఫిబ్రవరి పత్రిక 11:24 విశ్వాస వీరుల పట్టిక కదా అది. ఆయన ఏమంటాడు అంటే, ఏమో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఏది గొప్ప భాగ్యం చెప్పండి? ఐగుప్తు ధనము సునాయాసంగా వచ్చింది. ఆయన రాకుమార్తె యొక్క కుమారుడు అట్ట ఐశ్వర్యాలు అనుభవించవచ్చు. ఇంకా అంతేకాదు, ఆ దేశానికి రాజయ్యి ఎంతో గొప్ప విలువైనటువంటి జీవితం జీవించవచ్చు. కానీ తల్లి బోధించింది మనం అన్యులము కాదు, దేవుని పిల్లలము అన్నప్పుడు ఆయన పెద్దవాడైన తర్వాత ఏమనుకున్నాడంట? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఇది తీర్మానం. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఏం పొందాలి? శ్రమను అనుభవించడానికి ఇష్టపడతారా? క్రైస్తవులైనా కూడా కష్టాలు వస్తే, ప్రభువా నువ్వు పొందిన శ్రమల్లో నేను కూడా కొంచెం నీ అంత కాకపోయినా కనీసం భూమి మీద నీ కొరకు, నువ్వు నాకు అనుగ్రహించిన పరలోకం కొరకు ఈ శ్రమలో నేను ఉండటము నేను సంతోషిస్తున్నాను, సంతోషంగా ఈ శ్రమలు అనుభవిస్తానని ఎవరు చెప్పగలుగుతారు? ఆయన చెప్పాడు కదండి, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట అది తీర్మానం కదండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో పూలదండలేరు లోకం. అబ్బో భక్తురాలు బయలుదేరిందమ్మో, భక్తుడు బయలుదేరాడమ్మో, మొన్నటిదాకా తాగాడమ్మో, మొన్నటిదాకా బూతు తిట్టింది, అబ్బో ఆమె సంగతి ఎవరికి తెలియదు అని నువ్వు బాప్తిసం తీసుకొని ఇంటికి రాగానే ముందు వచ్చే మాటలు పూలదండలేరు. చేస్తారా? సన్మానించరు. కాబట్టి నువ్వు నింద అనుభవించటానికి సిద్ధపడి బాప్తిసం తీసుకోవాలి. ఏమా? కనుక ఒకవేళ ఆర్థిక వనరులు సమకూర్చబడక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా క్రీస్తునందు ఆనందించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను సుధాకరయ్య గారు గుంటూరులో తిండి లేని దినాలను, చాలా దినాలను చూశాం.
అయితే ఎప్పుడు దేవునికి విరోధంగా ఏ విధమైనటువంటి లాభాపేక్ష కలిగి దాని కొరకు మేము ఎదురు చూడలేదు, దాన్ని ఆశించలేదు. ఈరోజు అన్నం లేకుండా చేశాడు దేవుడు అంటే అది ఆయనకి ఇష్టమైంది, ఆయన ఉంచాడు, దేవునికి స్తోత్రం అని చెప్పి ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా మరి యేసు ప్రభు కొరకు నేను ఉండాలి అనుకున్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన కూడా తీర్మానం చేసుకుంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో అంటాడు, ఈ ఈ ఈ లోకంలో ఏవేవి నాకు లాభకరములు అనుకుంటున్నానో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము పెంటతో సమానము అన్నాడు. ఏమా పౌలు గారంటే సామాన్యుడుగా చాలా ఆస్తి కలిగిన వాడు, రాకుమారులతో విద్యను అభ్యసించి అనేక మంది రాజుల కుమారులతో స్నేహం చేసిన వాడు. అంటే వాళ్ళ తండ్రి అంత ధనవంతుడు. మరి అలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. రెండవది మత పిచ్చోడు. ఏ పిచ్చోడు? యోధా మతానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? మనోళ్ళు కూడా మతానికి ఇచ్చినంత ప్రాధాన్యత విశ్వాస జీవితానికి ఇవ్వరు. నేను మా ఊర్లో ఇప్పుడు ఉంటున్నా, గుంటూరు నుండి వచ్చి, అబ్బో ఎంత గట్టిగా ఉంటారంటే వారు చేసే పనులు చేస్తారు, మళ్ళీ ప్రార్థనకి వెళ్తారు, సంఘంలో పెద్దలుగా కూడా ఉంటారు. మందు తాగటం మానేరు, బూతులు తిట్టడం మానేరు, మరి పెళ్ళిళ్ళప్పుడు దమ్ముకులు డుమ్ముకులు ఇవన్నీ కొట్టకుండా మానేరు. పెద్దలంటే వాళ్ళకు దగ్గర ఒక 50,000 ఖర్చు పెట్టాలంట మందుకు, పెళ్ళి కార్యక్రమం. కనుక అది మతం. ఏది? క్రైస్తవ మతం అది. కానీ మంది క్రైస్తవ మతం కాదు. యేసు క్రీస్తును అంగీకరించి ఆయన ఎలాగున్నాడో మనం కూడా చిన్న చిన్న క్రీస్తులముగా ఉండాలి. అందుకే అంత్యోకయలో శిష్యులను చూసినప్పుడు అన్యజనులు పెట్టారు ఈ పేరు, క్రైస్తవులు అనే పేరు. ఎవరు పెట్టారు? మేము క్రైస్తవులం అని చెప్పుకోవాలి వాళ్ళు. వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క ప్రవర్తన, వారిలో ఉన్న మార్పు, మరి యేసుక్రీస్తు వారు ఏ విధంగా సాత్వికము దీన మనసు కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా తోటి మనిషిని ప్రేమించాడో, క్షమించాడో, ఆ గుణ లక్షణాలన్నీ ప్రభు యొక్క శిష్యుల్లో చూసిన అన్యజనులు అంత్యోకయలో వీరు క్రైస్తవులు అంటే క్రీస్తులు అనే మాట చెప్పారు. కనుక ఈరోజు మారు మనసు పొంది బాప్తిసం పొందే నీవు ఒక క్రీస్తు, ఒక చిన్న క్రీస్తు లాగా కనపడాలి. అది క్రొత్త జన్మ అంటే. కాబట్టి పాతవి గతించెను, ఇదిగో సమస్తము అంటే సమస్తము క్రొత్తవి కావాలి. కంటి చూపు, నోటి మాట, నడిసే నడక, మనము చేసే ప్రతి కనుక తీర్మానం దైవజనులు మోషే తీర్మానం చేసుకున్నట్టుగా, అలాగే అపోస్తలుడైన పౌలు తీర్మానం చేసుకున్నాడు. ఇంకొక వ్యక్తి కూడా చాలా ధనవంతుడు, అందరి చేత పాపి అని పిలువబడ్డారు కదా. లోకాసువార్త 19 ఏం పేరు ఆయన పేరు? జక్కయ్య కూడా యేసు ప్రభు నీ ఆస్తి అమ్మమని చెప్పాలా? ఏమా చెప్పాడా? యేసు ప్రభు ఎప్పుడు తన హృదయంలోనికి, తన కుటుంబంలోనికి వెళ్ళారో అన్ని అతనే చెప్పేశాడు. ప్రభు నేను ఎవరి దగ్గరన్నా అన్యాయంగా ఏమైనా తీసుకుంటే 4 గంటలు ఇస్తాను ప్రభు కదా. ఎవరినైనా అన్యాయంగా నేను బూతులు తిట్టాను, లేకపోతే ఎవరినన్నా అన్యాయంగా ఏదన్నా అన్నానేమో, కాబట్టి వాళ్ళను క్షమాపణ కోరుతానని చెప్పాలి మనం.
మరి ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. జక్కయ్య చెప్పినట్టుగా ఎవరికి వచ్చి అంటే ఎక్కువ ఎవరి దగ్గర ఏమైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకు ఇచ్చినట్టుగానే, మరి తనకున్న ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెడతాడు. కానీ ధనవంతుడు యవనస్తుడు నిత్యజీవం పొందాలనుకున్నాడు గనక అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆయన చెప్పినట్టు చేయలేదు, ఆయన వెంబడించాడు. కాబట్టి ప్రభు ఆడేమన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో వెంట దూరుట సులభం. కనుక ఇవన్నీ మనము బైబిల్లో నుండి నేర్చుకొని అది మనం అనుభవపూర్వకంగా మన జీవితంలో మనము కూడా వాక్యానుసారంగా మన జీవితాన్ని నెరవేర్చుకోగలిగితే మనకంటే ధన్యులు ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు బాప్తిసం పొందే మీరందరూ కూడా ఏం చేయాలి? ఒకటి పాపాలను ఒప్పుకోవాలి. ఎందుకంటే శిక్ష నుండి తప్పించుకోవాలి అంటే అందుకు బాప్తిసం. రెండవది ఏంటంటే మనము క్రొత్తగా జన్మించాము అనేదానికి మన పాత జీవితం మరలా చూపిస్తే కుక్క కంటే పంది కంటే హీనులము అని నేను చెప్పలేదమ్మకు, ఎవరు చెబుతున్నారు? బైబుల్లో పేతురు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈయన గుంటూరు నుండి వచ్చి మాస్టర్ గారు మమ్మల్ని ఇంతలా మాట్లాడినాడు, చాలా మందికి నామోసము, ఒక చిన్న మాట అంటే ఇంకా లోపల గుదురుకొని పాస్టర్ గారు నన్ను ఎట్టు అన్నాడు, వాక్యం చెప్పేటప్పుడు నన్ను గురించి చెప్పాడు. ఈ చెడ్డ బుద్ధి చాలా మందికి. అది వద్దు, అది ఉంటే అది సైతాను బుద్ధి. ఏమో అర్థమైందా? ఒకవేళ పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు అది నీకు సూటిగా తగిలి నీ గుండెల్లో పుచ్చుకుంటే నువ్వు దిద్దుబాటు చేసుకో. ఏం చేసుకోవాలి? అది నన్ను అన్నాడు నన్ను గురించి చెప్పాడు అని అంటే నువ్వు తప్పనిసరిగా నరకానికి పోతావు. ఇంకా అందుకు సందేహమే. దిద్దుబాటు చేసుకున్నావు అనుకున్నావు, హాయిగా ఆయనతో కూడా యుగాలు ఉంటారు. దేవుడి మాటలను జీవించున్నాడు. అరగంట చేశాను. ఈ సమయంలో మనం బాప్తిస్మాల తొట్టి దగ్గరికి వెళ్ళి అక్కడ బాప్తిస్మ కార్యక్రమంలో మనం పాల్గొనబోతా ఉన్నాం.